ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः। 75వ శ్లోకం। వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయంతః స్వయం। ఇదంతా ఎలా జరిగిందంటే నేను చూశాను కాబట్టి నీకు చెప్పగలిగాను అని సంజయుడు జబ్బలు చరుచుకోలేదు. వినయంగా ఇదంతా వ్యాసుల వారి ప్రసాదము, అనుగ్రహము, ఇదంతా వ్యాస మహర్షి దయ వలన జరిగింది అని వ్యాసుల వారికి సంజయుడు మనసులోనే ప్రణామాలు అర్పించాడు. వ్యాసుని అనుగ్రహంతో సంజయుడు అర్జునుడు కృష్ణుడి మనసులలో దూరి అత్యంత రహస్యమైన వారి సంభాషణను విన్నాడు. ఎందుకంటే సంజయుడు కృష్ణుడు, అర్జునుడు మనలలో మెదిలే భావాలు కూడా చెప్పగలిగాడు. కేవలం అర్జునుడు మనోనేత్రంతో దర్శించిన విశ్వరూపమును కూడా సంజయుడు వర్ణించగలిగాడు. ఇదంతా వ్యాసుని అనుగ్రహమే. పైగా ఈ యోగశాస్త్రమును యుద్ధరంగంలో అర్జునుడి రథం మీద కృష్ణార్జునుల పక్కనే ఉండి గీత అనే యోగశాస్త్రమును విన్నాను అని అన్నాడు. ఇంతటి మహత్తరమైన సంభాషణను విన్నవాడు సంజయుడు ఒక్కడే. అందుకే మహాభారతంలో ఒక్క సంజయుడికే అదృష్టం లభించింది. సంజయుడు కేవలం సారథి మాత్రమే. ధృతరాష్ట్రుడికి ఆంతరంగికుడు. భారతంలో ఎటువంటి ప్రాధాన్యత లేని పాత్ర. ఎక్కడో తప్ప ఎక్కడో ప్రముఖంగా కనిపించదు. అటువంటి పాత్రకు కూడా విశిష్టత కల్పించిన ఘనత వ్యాసునిది. వ్యాసుని రచన వైదుష్యం అంత గొప్పది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. సాక్షాత్ కృష్ణాత్ కథయతః స్వయం అంటే సాక్షాత్తు కృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలు నేను స్వయంగా విన్నాను. సంజయుడు తాను ప్రత్యక్షంగా చూసినది విన్నది ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఇందులో కృష్ణుని మాటలు అర్జునుని మాటలు యథాతథంగా ఉన్నాయి. ఎటువంటి కల్పనలు లేవు. ఇది ప్రత్యక్ష ప్రమాణం. సాక్షాత్తు పరమాత్మ అంశ అయిన కృష్ణుని వాక్కు నుంచి జాలువారిన అమృత ధార గీత. ఈ గీత యథాతథంగా మనకు అందింది. ఆ కారణం చేతనే గీత ప్రపంచవ్యాప్తంగా చదువబడుతూ ఉంది, ఆచరించబడుతూ ఉంది. 76వ శ్లోకం. రాజన్ సంస్కృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ధృతరాష్ట్ర మహారాజా, అద్భుతము పుణ్యప్రదమైన ఈ కృష్ణార్జున సంవాదమును మాటిమాటికి తలచుకుంటూ స్మరణకు తెచ్చుకుంటూ మహదానందాన్ని అనుభవిస్తున్నాను. గీతను విన్న తరువాత సంజయుని మానసిక స్థితిని ఇక్కడ వివరిస్తున్నారు వ్యాసుల వారు. పరమ అద్భుతము, అత్యంత పుణ్యప్రదము, ఇతరులకు లభ్యం కానిదైన ఆ కృష్ణార్జున సంవాదమును విన్న సంజయుడు ఆ సంవాదమును మరలా తలుచుకుంటూ పులకించిపోయాడు. అతని మనసంతా ఆనందంతో నిండిపోయింది. అర్జునుడితో పాటు సంజయునిలో ఉన్న అజ్ఞానం కూడా తొలగిపోయింది. అతనికి మనసు కూడా ఆత్మతో అనుసంధానమైంది. అనిర్వచనీయమైన ఆనందానుభూతిని పొందగలిగాడు. ఏదో విన్నానులే అని మరచిపోకుండా మాటిమాటికి తలుచుకుంటూ
స్మృతిలోకి తెచ్చుకుంటూ ఆనందిస్తున్నాడు, పొంగిపోతున్నాడు, ఆ అనంత పారవస్యంలో తేలిపోతున్నాడు. గీతను విన్న మనకు కూడా అటువంటి అనుభూతి కలగాలి అని వ్యాసుల వారి ఉద్దేశం. ఇక్కడ సంస్కృత్య అంటూ 2 సార్లు చెప్పాడు. అంటే తాను విన్న గీతను మరలా మననం చేసుకుంటున్నాడు. మనం కూడా గీతను ఒకసారి విని వదిలేస్తే సరిపోదు, దానిని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. ఏ రోజు చదివింది విన్నది ఆ రోజు సాయంత్రం ఒంటరిగా ఏకాంతంగా కూర్చుని పునశ్చరణ చేసుకోవాలి, మననం చేసుకోవాలి. కనీసం ఒక్క శ్లోకమైన ఆచరణలో పెట్టగలగాలి. దానికి నిరంతర స్మరణ, మననం ముఖ్యం. మాటికి స్మరించుకోవాలి, మనసుకు పట్టించుకోవాలి, ఆచరించటానికి ప్రయత్నించాలి. అదే వ్యాసుడు మనకి సంజయుని ద్వారా చేసిన బోధ. ఈ ప్రక్రియ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. క్లాసులో ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు సాయంత్రం చదివి అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటే ఫస్ట్ క్లాసు ఖాయంగా వస్తుంది అనటం ఎలాంటి సందేహం లేదు. దీనిని మనం ఏమీ శ్రమ పడనవసరం లేదు. ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గీతను చేత పట్టుకొని ఏదో ఒక పేజీని తీసి అందులో ఏదో ఒక శ్లోకము చదివి అర్థం చేసుకొని ఆ రోజు దానికి మనకు శక్తి ఉంటే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. దీనికంతా 10 నిమిషాలు పడుతుంది. 24 గంటల 10 నిమిషాలు మనం వెచ్చించగలిగితే జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది, సుఖంగా ఉంటుంది అనటంలో సందేహమే లేదు. హరే కృష్ణ.